అందరికీ నమస్కారం. ఈరోజు గాయాలు కాలిపోయిన పుండునైనా మానిపే మందుని చూపిస్తాను రండి. ఇదిగో చూడండి, దీన్ని బొగడ మొక్క అంటారు. దీని పువ్వులు పసుపుగా ఉంటాయి. ఈ బొగడ మొక్కని ఆకులను ఒక 10 ఆకులు తీసుకోవాలి. అలాగనే రండి, ఇంకో మొక్కను చూపిస్తాను. ఇదిగో చూడండి, దీన్ని ఉమ్మెత్త మొక్క అంటారు. దీనికి పువ్వులు ఉంటాయి. ఈ పువ్వులు పరమేశ్వరునికి, శివునికి ఎంతో ఇష్టమైన పువ్వులు. శివునికి పూజిస్తే కోరికలు నెరవేరును. అలాగనే దీనికి కాయలు కూడా ఉంటాయి. చూడండి, ముళ్ళులాగా ఉన్నాయి కాయలు. ఇది ఒక ఆకును తీసుకోవాలి. బొగడాకు 10 అయితే ఇవి ఒక ఆకే తీసుకోవాలి. ఇంకా రండి చూపిస్తాను. ఇది చూడండి, ఉత్తరేణి అంటారు దీన్ని కాళ్ళు కూడా ముళ్ళుల్లాగా ఉంటాయి. చూడండి, ముళ్ళుల్లాగా ఉంటాయి. దీని ఆకులు కూడా ఒక 10 ఆకులు తీసుకోవాలి. దీని ఆకు చూడండి ఎలా ఉంటుంది. ఒక 10 ఆకులు తీసుకోవాలి. ఈ 3 కలిపి మెత్తగా నూరాలి. నూరి గాయాలపై పెట్టినచో గాయము మటుమాయమవును. అలాగనే కాలిపోయిన పుండును కూడా మటుమాయమవును. తప్పనిసరిగా ఈ మందులు వాడండి. గాయాలు తగిలినా కాలిపోయినా మీకు తొందరగా తగ్గుతుంది. అందరికీ ధన్యవాదాలు.